ఈరోజు ఈ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా మనకు ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆత్మీయమైనటువంటి ఎమ్మెల్యే గారికి నేను సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈ కవి సమ్మేళనానికి సుమారుగా 200 మంది నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఒక 50 మంది దాకా కవితలు చదివారు, కొంతమంది వెళ్ళిపోయారు కూడా. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా వస్తారు. సాధారణంగా కవి సమ్మేళనంలో వాళ్ళ కవిత చేసిన తర్వాత వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు మనకి మన ఎమ్మెల్యే గారు, అంటే ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు వీరు ఈ కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఈ కేంద్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా నేనే ప్రత్యక్షంగా చూశాను. వారి ఇంటి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, సార్ మాకు ఈ సమస్య ఉంది అని వెళ్ళి ఒక అర్జీ ఇచ్చిన వెంటనే దాన్ని చూసి వెంటనే అక్కడికక్కడే పరిష్కారం పెట్టేటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి. అటువంటి వారు మాత్రమే నాయకులుగా చూస్తారు. అటువంటి వారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు కూడా మేము చెప్పకపోయినా సరే, ఎప్పటికప్పుడు చెప్పినా సరే, ఎలాగైనా సరే ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయనకి వేరే కార్యక్రమం ఉన్నా సరే అక్కడి నుంచి నేరుగా అక్కడికి ఇచ్చేశారు. దానికి కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలి అన్న ఉద్దేశంతో ఆయన అసెంబ్లీలోనే ఈ ఒక ప్రశ్న లేవనెత్తి ఎంత ఖచ్చితంగా ఎంత నిర్మోహమాటంగా మాట్లాడారు అని అంటే, ఏదో నసుగుతో అలా మాట్లాడడం కాదు. మీరు కేంద్రం నుంచి నిధులైనా తెప్పించండి, లేకపోతే మీరైనా కట్టండి అని చెప్పారు. అటువంటి ఈసారి అటువంటి వారు ఈరోజు మన కవి సమ్మేళనానికి విచ్చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన అనేక కార్యక్రమాలకి ఇక్కడికి విచ్చేశారు. ఆయనకి కేంద్రం మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది, తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది. ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగు భాష మీద ఉండేటటువంటి అభిమానం మనం రేపు ఉగాది సమ్మేళనం, ఉగాది సందర్భంగా ఎంతోమందికి కళారత్న అవార్డులు, ఉగాది పురస్కారాలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి కూడా అంతకుముందు టర్మ్లో కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా కూడా ఇస్తూ ఉన్నారు. ఇది తెలుగు భాషకి, మనం తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్నటువంటి కృషి. ఆ కృషిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఎంతో ఆత్మీయంగా ఈ సంస్థని అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఒక పట్టుదలతో ఆయన ఉన్నారు. ఆ పట్టుదలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి అభిమానంతో ఈ సంస్థ తప్పకుండా అభివృద్ధి చెందుతుంది అని భావిస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో, సార్గా నియోజకవర్గంలో ఈ కేంద్రం ఉండడం అనేది కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కువసేపు ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా కార్యక్రమాలు చూసుకొని వస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువసేపు మనం ఉంచలేము. ఆయన అందరికీ సత్కారం చేస్తారు మాట్లాడిన తర్వాత. అందరూ దయచేసి ఒక్కొక్కరుగా అందరికీ చేస్తారు కాబట్టి ఒక్కొక్కరు దయచేసి క్యూలో వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు తోసుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఉండదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి అవసరం లేదు. ప్రతి ఒక్కరికి చేస్తారు కాబట్టి దయచేసి అందరూ క్యూలో నిలబడి, ఎందుకంటే మనకి భోజనం టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరు విసుక్కోకుండా అందరూ దయచేసి క్యూలో రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ముందుగా మన ఎమ్మెల్యే గారిని నేను మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లే ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ మడబోషి సంపత్ కుమార్ గారికి కూర్చోండి. మీ అందరూ నా ఎదురుగా ఉండే కవులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఇదేమైనా ఈ తెలుగు భాషకు ప్రాచీన హోదా 2008లో రావటం, భారత ప్రభుత్వం 2018లో ఈ కేంద్రాన్ని మైసూరు భారతీయ భాషా సంస్థ ఆధ్వర్యంలో అక్కడ అధికారికంగా ఏర్పాటు చేయటం మనందరికీ తెలుసు. అయితే మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అప్పుడు ఇది నెల్లూరులో ఈ విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరులకి మైసూరు నుంచి తరలించాడు. బికాజ్ ఆఫ్ వెంకయ్యనాయుడు మనకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రానికి
తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం వచ్చింది, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం. లేకపోతే మైసూర్లో ఉండాల్సి వచ్చి ఉండేది. అది సంతోషం. ఇప్పుడు 5 ఎకరాలు 5.5 ఏకర్స్ ఆయన ఇక్కడ అలాట్ చేయించాడు పెద్ద ఆయన. అది ఈరోజు 11-12 కోట్లు. సైట్ వాల్యూ ఇట్స్ 11 to 12 crores. అందుకని అది కూడా నా కాన్స్టిట్యున్సీ వెంకటాచలం మండలంలోనే మీకు 5.5 ఎకరా అలాట్ చేయటం జరిగింది. నేనేమంటానంటే మీ అందరూ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మన తెలుగు వాళ్ళు, ఈ 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళు, ఆ 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ప్రాముఖ్యత ఉంది. అటువంటి సందర్భంలో ఈ 4 రాష్ట్రాల నుంచి ఇక్కడికి కవులు రావటం, దాదాపు 200 చిల్లర మంది ఇక్కడికి రావటం, మీ అందరూ కవితలు చెప్పటం, పార్టిసిపేట్ చేయటం చాలా గొప్ప విషయం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి తిరిగిపోవటం, ఇదేమీ కమర్షియల్ కాన్ఫరెన్స్ కాదు, ఇది వ్యాపార సంబంధించింది కాదు. ఆ భాష మీద మీకుండే మక్కువ, ప్రేమ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, లాస్ట్ టైం కూడా చెప్పా, అందరూ తెలుగు అనేది మాట్లాడితే మనకేదో గౌరవం తక్కువ, అందుకని ఎంత వీలైతే అంత ఇంగ్లీష్లో మాట్లాడాలనే ప్రయత్నానికి వచ్చేసేసి ఉండాలి. నేనైతే పిల్లలకి, నాకు ఉండే సర్కిల్లో అందరికీ చెప్తా, చిన్న పిల్లలు తెలుగు మాట్లాడటం మానేస్తున్నారు. ఫాదర్ అండ్ మదర్ మీరు తెలుగులో మాట్లాడండి, ఆ బిడ్డలు మదర్ టంగ్. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఇతర దేశాల్లో ఉండే పిల్లలు వాళ్ళు భరతనాట్యం దగ్గర నుంచి తెలుగు నుంచి అన్నీ నేర్చుకుంటున్నారు. ఆ తెలుగుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అక్కడ పేరెంట్స్. ఇక్కడ హైదరాబాద్లో, నెల్లూరులో ఉండే పిల్లలే ఇంగ్లీష్ మాట్లాడుతా తెలుగు మాట్లాడటం మానేస్తే ఎట్లా? ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, నా సన్ బెంగళూరులో ఉన్నాడు, ఒక మనవరాలు మనవడు, వాళ్ళిద్దరు పచ్చి తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ బ్యూటిఫుల్గా మాట్లాడతారు. అంటే హైదరాబాద్లో డాక్టర్ని ఇచ్చాము, డాక్టర్ ఏజీలో, వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్స్ ఫ్యామిలీ. అదేమైందంటే, వాళ్ళ ఫాదర్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, వాళ్ళ తాత, ఒక గ్రాండ్ మదరు గ్రాండ్ ఫాదర్ కూడా, తాత అవ్వ కూడా, అవ్వ అంటే ఒప్పుకునేదట్లేరు మా వాళ్ళు, మా మహిళలు, నాయనమ్మ అమ్మమ్మ, మేము మాత్రం మగవాళ్ళం తాత అనిపించుకోవాలా. వాళ్ళిద్దరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం, వాళ్ళకి పట్టుబడిస్తే తెలుగు రాని పరిస్థితి వచ్చింది. నేను పోయినప్పుడల్లా తగులాడతా, రాస్కల్ తెలుగు మాట్లాడరా అని అంటే, నాకు వస్తాది తెలుగు వస్తాది అంటాడు, ఒక్క మొక్క రాదు, టోటల్ ఇంగ్లీష్. ఆ పరిస్థితికి వచ్చేసి ఉన్నారు. దాంట్లో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ఈ విధమైన లాస్ట్ గవర్నమెంట్ చూసాం, ఏదో ఇంగ్లీషు డెఫినెట్గా ఇంగ్లీష్ మీడియం ఉండాల్సి తప్పదు, కానీ తెలుగు మీడియం కూడా ఉండాలా, తెలుగు లాంగ్వేజ్ ఉండాలా, దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. పిల్లలకి తెలుగు వ్రాయటము, చదవటం, మాట్లాడటం ఇవన్నీ కూడా ముఖ్యం. అందుకని ఏదేమైనా మన వెంకయ్య నాయుడు గారు, ఆయన ఒక బ్రాండ్, తెలుగు భాషకే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఒక బ్రాండ్. ఆయన 50, 60, 50, 60 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీతో అటాచ్మెంట్. ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయిన 20 సంవత్సరాల వయసు నుంచి కూడా మా ఫాదర్ వాళ్ళతో అటాచ్మెంట్. ఫాదర్ వాళ్ళు ఆయన కలిసి జనతా పార్టీలో పనిచేశారు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కింద మారింది పార్టీ. సో ఆయన ఆశీస్సులు ఎప్పుడు మాకుంటాయి నెల్లూరు జిల్లాకి. ఇప్పుడు దాదాపు ఈ మండలంలో 6 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన తెచ్చిపెట్టాడు. మా అందరికీ గర్వకారణం. అది జాతీయ స్థాయి సంస్థలు మన నెల్లూరులో ఆంధ్రాకి తీసుకురావటం, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావటం, అది నెల్లూరులో ఆయన పుట్టిన గడ్డ వెంకటాచలం మండలానికి తీసుకురావటం నిజంగా మేమంతా అదృష్టవంతులం, సంతోషం. సో ఏదేమైనా
ఈరోజు మీ అందరినీ కలుసుకోవటం ఉగాది సందర్భంగా మాకేమైపోతుందంటే వర్క్ లోడ్ పెరిగిపోతుంది. ఇప్పుడంతా గ్రామం తిరిగి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు దివ్యాంగులకి ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం ప్రారంభించమన్నారు. మొన్నేమో ఈరోజు అన్నారు, మేము సాయంత్రం 4 గంటలకు ఫిక్స్ చేసాం. రాత్రి టెలికాన్ఫరెన్స్ తీసుకొని 10 గంటలప్పుడు 12 గంటలకు పెట్టండి అన్నారు. ఇవన్నీ ఇక్కడ క్యాన్సిల్ చేస్తామని యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మళ్ళీ ముత్తుకూరు మండలం పోయి దివ్యాంగుల బస్సు ప్రారంభించేసి రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మీ అందరినీ చూసే మహద్భాగ్యం. మీరు ప్రముఖ కవులుగా, రచయితలుగా తెలుగు గురించి ప్రేమ ఉన్న మీరు ఇక్కడికి నా కాన్స్టిట్యున్సీకి రావటం మీ అందరిని చూసే మహద్భాగ్యం నాకు కలిగిందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను చాలా క్లియర్గా కందుల దుర్గేష్ గారి మంత్రితో చెప్పాను. నేను శాసనసభలో మాట్లాడా. ఇది కేంద్ర సంస్థ ఏముంది, ఇప్పుడు 5.5 acres మనమే ఇచ్చాము. 11 to 12 crores, 4-5 కోట్లు అయితే బ్యూటిఫుల్ బిల్డింగ్ వస్తుంది. మీకు సరిపోతుంది కదా 4-5 కోట్లు అయితే అని చెప్పి ఇప్పుడు ఎస్టిమేట్ కూడా ఏమన్నా, ఇప్పుడు సంపత్ కుమార్ గారితో మాట్లాడి మీకు ఎన్ని రూమ్స్ కావాలా, ఎంత హాల్ ఎంతది కావాలా, ఇవన్నీ మాట్లాడేసేసి ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఒకవేళ కేంద్రానికి మా ఎంపీల చేత పంపిస్తా, ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అక్కడ లేట్ అవుతుంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అది కూడా ఇబ్బంది అయితే ఏదో ఒక పెద్ద కంపెనీని పట్టుకొని సిఎస్ఆర్ ఫండ్స్లోనైనా మీకు కావాల్సిన బిల్డింగ్ 5.5 ఎకరాల్లో కొత్తగా ఏర్పాటు చేసే ఇది మాత్రం నా శాయశక్తిలో ప్రయత్నం చేసి వీలైనంత తొందరగా శాంక్షన్ చేయిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. సార్, మీరు వచ్చి మాకు చాలా మంచి హామీలు ఇచ్చారు. అదేవిధంగా సార్ గారికి అందరి కరతాల ధ్వనులతో సన్మానం చేస్తున్నారు. కొంచెం వెనక్కి లాక్కోండి సార్. ఇది సార్, మహిళలు అయిపోయాక పండితులందరూ, కవులందరూ సార్ దగ్గర చేసుకోవచ్చు. దయచేసి సమయం పాటించండి సార్, అందరికీ అవకాశం ఉంటుంది. నాదే ఓన్. వేదికను అలంకరించిన వారందరూ తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం. ఓ మల్లికార్జున గారు, డాక్టర్ బద్రి పీర్ కుమార్ గారు, బి సునీల్ రాజ్ గారు, యనమల నాగరాజ్ గారు, కోకంటి వెంకటేశ్వర్లు గారు, భక్త కవి పెనగలూరి కుమార్ గారు, వీరందరినీ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఓ మల్లికార్జున గారు,
ఓ మల్లికార్జున గారు వారి కవిత్వాన్ని వినిపిస్తారు. పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఒక చిన్న వచన కవిత విద్యార్థులు విలువల గురించి. ఓ విద్యార్థులారా, ఓ భావి భారత పౌరులారా, ఆధునిక సమాజంలో సామాజిక సమస్యల పట్ల అవగాహన లేదోయ్. ఓ విద్యార్థి లోకమా, తెలుసుకోవోయ్. నైతిక విలువలు పతనమవుతున్న కాలమోయ్. విద్యార్థులు కాపాడాలి విలువలనోయ్. తల్లిదండ్రులను గౌరవింపవలెనోయ్. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను వైద్యులను పూజించవలెనోయ్. విలువలు లేని సమాజంలో పెరుగుతున్నామోయ్. నీతి నిజాయితీలతో ఉండలేవోయ్. స్త్రీ పురుష లింగ భేదాలు లేవోయ్. పర్యావరణ పరిరక్షణ మనవలెనోయ్. మానవత్వముతో మెలగవలెనోయ్. జాతీయ భావాలను అలవర్చుకొనవలెనోయ్. ఓ విద్యార్థులారా, ఓ భావి భారత పౌరులారా, నేర్చుకో విలువలు. కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. డాక్టర్ బద్రి పీర్ కుమార్ గారు వారి కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి వందనం. ఈరోజు ఈ కవి సమ్మేళనం కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకి, నా గురు సమానమైనటువంటి కవులకు, రచయితలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తూ, ఇది పరాభవనామ సంవత్సరం. నూతనోత్సాహానికి శ్రీకారం. పరాభవమ అని నిరుత్సాహకరం కొంతమందికి. మానవుడు ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తే ఈ పరాభవనామ సంవత్సరం ప్రతి ఒక్కరికి పరాభవం కాదు, వైభవం సంప్రాప్తిస్తుంది అని విశ్వసిస్తూ, ప్రకృతి ప్రథమ పండుగ, జీవరాశికిది నిండుగా, పరిసరాలు కనివిందుగా, మదిని ఉల్లాసపరచగా, మానవాళిని ఆహ్లాదపరిచే వాతావరణం, జీవనంపై ప్రభావం చూపే ప్రకృతి శోషణం, జరగబోయే మార్పులు తెలిపే జనాభా గణనం, గ్రహస్థితి మార్పుల విశ్లేషణం, మానవ చర్యల సంయమనం, పఠనం, శ్రవణం, మననం, అందులో మనం, భిన్న భావాల సమ్మేళనం, కళామ తల్లికి కమనీయ కవన నీరాజనం. ఈ సందర్భంగా అక్షరాత్మక, భావాత్మక, రక్షణ లక్షణ శుభాకాంక్షావళి, ప్రథమాక్షర వాక్య సుమాంజలి నా కవిత. శీర్షిక తెలుగు సంవత్సరాది ఉగాది. తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ప్రతి లైన్లో మొదటి అక్షరంలో వస్తుంది. ఇదే ప్రస్తుతం నా కవిత, తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా ఈ అవకాశం కలిగినటువంటి సంపత్ సార్కి,
సంపత్ కుమార్ సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ వల్లే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ అవుతున్నాను. అదేవిధంగా ఇటీవల బాల సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, తెలుగు సంవత్సరాది ఉగాది అంటే తెలుగు జాతి తేజస్సుకు ఉసస్సు లుమాల సాంకేతికం నేటి కృత్రిమ మేధస్సు. మీ అందరికీ తెలుసు, ఇటీవల అమలు చూస్తున్న కృత్రిమ మేధస్సు. మనం ఒక టెక్స్ట్ చేసామంటే ఆ టెక్స్ట్ ని వీడియోగా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని లుమాల అంటారు. సో ఈ లుమాల సాంకేతికం నేటి కృత్రిమ మేధస్సు గుణాత్మక పర్యావరణం శ్రేయస్సు సంక్షేమ సమాజానికి ఆయుస్సు వసంతం మన సొంతమనే మనస్సు ఉత్సాహ ప్రోత్సాహక తపనల తపస్సు రాగ మాలికల నిత్య యవ్వన వయస్సు దివ్యానుభూతి కలిగించు ప్రకృతి మాత ఆశీస్సు ఉన్నత నవీకరణ భావ బ్రహ్మోత్సవం దానామృత పంచాంగ శ్రవణ వైభవం దినదినాభివృద్ధి ప్రజా సంక్షేమ సౌష్ఠవం ఈ ఉగాది. శుభాకాంక్షలు, శుభకామనల సౌభాగ్య భావనలు, భాగ్య రేఖల సూచనాత్మక ఆచరణలు, కాంక్షల సమృద్ధి బాటలో కార్యాలు, క్షణక్షణం ప్రతిధ్వనించు ప్రవచన రాగాలు, ఉన్నతము చేయగా నవజీవన గమనాలు. ఇదే తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ప్రకృతి సమీప స్నేహాత్మక పయనం, సాహిత్య సంస్కృతి సమ్మేళన స్మరణం, వర్తమాన భవిష్యత్తు విజయాలకు నిదర్శనం, మానసోల్లాస విజయాంశ సంపూర్ణ సందర్శనం. ఈ ఉగాది మనందరి ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. తర్వాత బి సునీల్ రాజ్ గారు. వేదిక నిర్మించిన కవులకు, వచ్చిన కవయిత్రులకు నా నమస్సుమాంజలి. నా పేరు సునీల్ రాజు, హిందూపూర్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా పనిచేస్తున్నాను. అందరూ ఉగాది సందర్భంగా రాసిన కవిత కన్నా నేను పనిచేసే డిపార్ట్మెంట్ కి సంబంధించిన కవిత రాశాను. దాని పేరు పట్టణ ప్రణాళిక. రెవెన్యూ సాధించుటలో పట్టణ ప్రణాళిక పురపాలక సంఘాలకు ఓ స్వరపేటిక, పట్టణ నాగరికతకు అద్దం పట్టే ధారావాహిక, పట్టణ సుందరీకరణలో ఓపెన్ స్పేస్ అన్వేషించుటలో, అనధికార అక్రమ లేఅవుట్లు పసిగట్టుటలో, కోర్టు కేసులు ఛేదించుటలో, కోవట్టులను నిషేధించుటలో, పురపాలక సంఘాలకు ఆక్సిజన్ అందించుటలో, భూమిపై ఉన్న అక్రమ నిర్మాణాలను అరికట్టుటలో పట్టణ ప్రణాళిక సిబ్బంది సేవలు వర్ణనాతీతం. కలెక్షన్ కింగులు కాకపోయినా ఎలక్షన్ల కింగుల కోసం వారిపై అఫెక్షన్ తో వీరి మేథడ్స్ కు ఇన్ఫెక్షన్ రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటూ రాజకీయ నాయకుల రాజకీయ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించి వార్డులలో డీలిమిటేషన్ ద్వారా వారి విజ్ఞానంతో విభజించి పోలింగ్ స్టేషన్లు చూపించటలో అవసరం లేదు విజ్ఞాన వేదిక. నాడు రూమ్ సెమినార్ ఇవ్వకపోయినా నేడు మాత్రం జూమ్ వెబినార్ కు హాజరవుతూ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ విషయంలో ఉన్నతాధికారులు ఇచ్చే సూచనలు సలహాలు అక్షింతలకు ఎస్ అని సమాధానం ఇస్తూ పబ్లిక్ ద్వారా వచ్చే పద్మ వ్యూహాలను ఛేదిస్తూ మ్యాజిక్ రాకపోయినా లాజిక్ తో అక్రమ లేఅవుట్లలో కీచురాలు తొలగిస్తూ ఎక్కులేకపోయినా సమాచార హక్కు దరఖాస్తులను నిర్ణీత సమయంలో జవాబు ఇవ్వడంలో ప్రజలకు వీరే ప్రతీక. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. యనమల నాగరాజు గారు. నా కవితా శీర్షిక నాంది. నిరంతర కాలచక్ర గమనంలో ఉగాది ప్రతి ఏడాది వచ్చిపోయేదే అయినా సగటు మానవునికి మాత్రం ఎప్పటికప్పుడు
ఏవో కొత్త ఆశల్ని మోసుకొస్తూనే ఉంటుంది. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అని ఓ నాటు సామెత ఉన్న రాజు నుండి పేద దాకా అందరూ గ్రహ అనుగ్రహం కోసం ఎదురు చూసే పరంపరలో ప్రతి ఉగాది ఒక యుగాదే. జీవితం అంటేనే జయాపజయాల మిశ్రమమని, సుఖదుఖాల సంగమమని, షడ్రుచుల మేళవింపని చెప్పక చెప్పే ఉగాది పచ్చడిలోనే ఉంది జీవిత సారమంతా. వేపపూత, మామిడి పిందులు, కోయిల కిలకిలారావాలు ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఉగాదిని కనువిందు చేస్తుంటే మానవత్వాన్ని వీడిన మనిషి మాత్రం ఉన్మాదై తన అస్తిత్వాన్ని తానే కోల్పోతున్నాడు. అయినా రానున్నది పరాభవ సంవత్సర ఉగాది. మంచితనానికి గౌరవం, దుర్మార్గానికి పరాభవం తప్పదంటోంది పంచాంగ నిర్ణయం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగ్రత్త భయం అన్న వ్యాసుని మాటలు పాటిస్తే అదే సంతోషానికి నాంది. అప్పుడే నిజమైన ఉగాది. ధన్యవాదాలు. ధన్యవాదాలు నాగరాజ్ సార్. కొక్కంటి వెంకటేశ్వర్లు గారు వారి కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అందరికీ. నా శీర్షిక పరాభవం కాదు పరాభవం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల మూలాలు, ప్రతి అంశాన్ని తెలియజేసే అర్థాలు, పరమార్థాలు. నేటి తెలుగు సంవత్సర నామం పరాభవం. పరాభవం కాదు అవమానం, విజయ శిఖరానికి అది సోపానం. అదే కదా అందులో దాగుండే గూఢార్థం. సామాన్యులకే కాదు అసామాన్యులకు సైతం తప్పదు పరాభవం. అందులో కుంగిపోయేవారు కొందరు, పగతో రగిలిపోయేవారు మరికొందరు. ప్రతికూల భావనలతో లోకానికి కంటకంగా మారేవారు కొందరైతే, అవమానాలను ఆయుధాలుగా మలుచుకొని ఉన్నతిని సాధించేవారు మరికొందరు. దక్షయజ్ఞంలో దక్షుడు, రామాయణంలో రావణ శూర్పణఖులు, మహాభారతంలో సైంధవ శిశుపాలురు, మయసభలో సుయోధనుడు పరాభవాలను ప్రతీకారాలుగా భావించారు. తమకు తానే పతనాన్ని కొని తెచ్చుకున్నారు. అవమానాలను అస్త్రాలుగా, పరాభవాలను సానుకూలంగా, స్థిత ప్రజ్ఞతో, అకుంఠిత దీక్షతో అత్యున్నత లక్ష్యాలను అందుకోవాలని బోధిస్తున్నది, బాటలు చూపిస్తున్నది పరాభవనామ సంవత్సరం. జీవితం అనే గమనంలో ముళ్ళుంటాయి, పూలుంటాయి. కాలచక్రం అనే భ్రమణంలో అవమానాలుంటాయి, అనుభవాలుంటాయి. ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని, ఆశయాలతో నిరాఘాటంగా పయనిస్తూ ఉండాలని చేస్తోంది ప్రకృతి మనిషికి హితబోధ. విరోధినామ సంవత్సరంలోనే కదా స్వతంత్ర దేశంగా విజయం పొందింది. శుభకృతనామ సంవత్సరంలోనే కదా పక్క దేశం మన నమ్మకాన్ని వమ్ము చేసింది. పేరులో ఏముంది మిత్రమా, విజయాలను ఆకాంక్షలుగా, అపజయాలను హెచ్చరికలుగా భావించు, భవిష్యత్తుపై భరోసా కలిగించు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. చివరిగా భక్తకవి పెనవల్లూరి కుమార్ గారు. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి పవిత్రాత్మ స్వరూపులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక విశ్వాకృత నామ సంవత్సర చివరి రోజు శుభాకాంక్షలు, అలాగే రాబోయే పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నా శీర్షిక పరాభవనామ సంవత్సర ఫలితాలు. రేపు రాబోయే సంవత్సర ఫలితాలు ఒక 4 శేష పద్యాల్లో రాశాను, అవి మీ ముందుతాను. మార్చి నుండి జూను మాసం వరకు గ్రహకూటమి చేత గగనమందు సంభవించును కాల సర్పయోగంబును అగ్నివాహన ప్రమాదం అధికమవును. కొన్ని ప్రాంతములందు కురియను వడగండ్లు ఉరువు మెరుపులతో జోరువానా వాగులొంకల పారు వరదలు తలపించు పిడుగులు పొడినట పుడమియందు మీన రాశియందు ముఖ్యులు రవిశని
మీన రాశియందు ముఖ్యులు రవిశని వర్ష లగ్నమందు వచ్చియుండ తల్లిదండ్రి మధ్య తగవలెక్కువగును తల్లిదండ్రి మధ్య తగవలెక్కువగును తల్లి వారి మధ్య తల్లడిల్లు. రవి శనేశ్వరులు తండ్రి కొడుకులు కాబట్టి. కాల గగనమందు జూను నెల మొదలు సెప్టెంబర్ వరకు చెప్పలేని ఉత్పాతములు కలుగు తత్ఫలితంబుగా వాయుగుండము వల్ల వరదలొచ్చు భూకంపములు హెచ్చు భూరి ప్రమాదములు కష్ట నష్టములు గల్గు కర్షకులను వాయుగుండము ఓలి వాహనములప్పుడు వాగులు పొందగా వాహనములు నడుపు మూర్ఖ జనుల యందు మునిగిపోవు వాగులు పొందగా వాహనములు నడుపు మూర్ఖుల జలమందు మునిగిపోవు కుంభరాశి ఎందు కుదురావు కూడియున్న వరకు కీడుగలదు రాజకీయమందు రావచ్చు ఇబ్బంది రాజకీయమందు రావచ్చు ఇబ్బంది మార్పు చేర్పులందు మాన్యులందు అక్టోబర్ మొదలు అటు డిసెంబర్ దాకా సమసప్తకం గ్రహ శస్యనుండా ఇబ్బందులెన్నయో ఎదురోన జనులకు ఇబ్బందులెన్నయో ఎదురోన జనులకు అగ్ని ప్రమాదాలు అసులందు కొండ చర్యగూలి కొన్ని రహదారుల రాకపోకల బంధు రాజ్యముందు అపశృతులు జరిగేను ఆలయములు నందు అపశృతులు జరిగేను ఆలయములు నందు అగ్నికి బస్సులు ఆవుతగును పంటలల్ల మునుగు ప్రాణ నష్టము గల్గు వాయుగుండము వల్ల వరదలొచ్చి వెండి పుత్తడి పలు విలువైన వస్తువులు వెండి పుత్తడి వంటి విలువైన వస్తువులు చేతి కన్నన రీతి చేరి నిల్చో జనవరి నెల నుండి జన ప్రాణ నష్టంబు ఏప్రిల్ నెల వరకు నిండు చూడ కుజ సంభయోగంబు గుజుగురువులుండగా కుజ సంభయోగము కుజుగురువులుండగా దేశ పరిస్థితులు దెబ్బతీయు అల్లర్లు చెరలేగు ఆందోళనలు హెచ్చు అల్లర్లు చెలరేగు ఆందోళనలు హెచ్చు ఉద్రిక్త పరిస్థితులు ఊళ్ళయందు సరిహద్దు ప్రాంతమున్ సైనిక యుద్ధములు చిత్రదేశములకు సంభవించు ఈ పరాభవుండు రాబోయే పరాభవ నామసూత్రం ఈ పరాభవుండును పరాభవమును చేయ ఉత్తరాధిపతిగా వచ్చినాడు మంచి నుంచుకొని మసలకున్నప్పుడు మనం మంచి నుంచుకొని మసలకున్నప్పుడు అన్నికందు మేలు అధికమగును. సర్వే జన సుఖినోభవంతు. ఇవి నా సొంతంగా రాసినవి కాదు, బొట్టి వీరబ్రహ్మ బెంగల్ ఆయన రాసినటువంటి పంచాంగాన్ని బట్టి ఈ శీర్షపద్యాలు రాశాను, మీరు గమనించగలరు. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్యుల ఎం సంపత్ కుమార్ సార్ గారికి, కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు భక్త పెనగలూరు కుమార్ వెంకటగిరి. ధన్యవాదాలు సార్. ఈ ఆవృత్తంలో పాల్గొని వారి వారి కవితలను వినిపించిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. తర్వాత